మంత్రి పదవి వార్తలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ లో నాపై భారీ కుట్ర జరుగుతుందంటున్నారు రాజగోపాల్ రెడ్డి. కక్షతోనే నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారంటున్నారు. తప్పుడు వార్తలను ఎవరు కూడా నమ్మొద్దు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. పొలిటికల్ గా నా నిర్ణయం ఏదైనా సరే అది తీసుకుంటే డెఫినెట్ గా చెప్తాను. మంత్రి పదవి పైన అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మంత్రి పదవి వచ్చినా రాకున్నా క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. సో రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు చూసినా నిత్యం వార్తలు నిలుస్తూ ఉన్నారు. నిన్న అజారుద్దీన్కి అటు మంత్రి పదవి వచ్చిందో రాలేదో మరుక్షణానికే రాజగోపాల్ రెడ్డి పేరు అన్ని వార్తలు నిలిచింది. రాజగోపాల్ రెడ్డి గతంలో అనేక సార్లు ఆశించారు మంత్రి పదవిని. గతంలో అనేక సందర్భాల్లో కూడా నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీ మాట తప్పిందని, అధిష్టానం మాట తప్పిందని, నాకు రాకుండా అడ్డుకుంటున్నారని ఒకానొక సందర్భంలో డైరెక్ట్గా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అటు ప్రతిపక్షాలైన కొన్ని సందర్భాల్లో కళ్ళు మూసుకున్నాయేమో కానీ ఎప్పుడు అవకాశం దొరికినా కూడా ఎక్కుపెట్టి ఆయనని కౌంటర్ చేయడంలో రాజగోపాల్ రెడ్డి ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. సో రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మరోసారి వార్తలకు ఎక్కడ రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి పైన అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది, నేను కట్టుబడి ఉంటాను, క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్న మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా ఉంది. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదిరించొచ్చా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ వేయొచ్చా? నాకు మంత్రి పదవి కావాలని పదే పదే మాట్లాడొచ్చా? బహిరంగంగానే నేను మీ పక్షాన ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆరోపిస్తున్న వారిపై కానివ్వండి, సమస్యలు లేవనెత్తుతున్న వారి వర్గాలపైన నేను సపోర్ట్గా ఉంటానని చెప్పొచ్చా? సో ఇవన్నీ మరి క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను మాట్లాడుకొచ్చారు రకంగా కాంగ్రెస్లో కూడా ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొంత డెమోక్రసీ ఎక్కువగానే ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు విభేదించుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళే ఈ సమస్యని ముగిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేరు, క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఉంటాను, కట్టుబడి ఉంటాను రకంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారంటే మరి ఆయన పైన కుట్ర చేసింది ఎవరు కుట్ర చేస్తున్నారు? మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రాజగోపాల్ రెడ్డి పైన కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరు కుట్రలు చేస్తున్నారు? అంతకంటే ముందు ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. పన్నున్న చెట్టుకే రాలేసారన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు, తప్పుడు వార్తలు, రూమర్స్ క్రియేట్ చేస్తుండ్రు. నిజంగా నేను ఏదన్నా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తా తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ ని, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పన్నున్న చెట్టుకే రాలేదు. మా పార్టీలో ఉన్నారు, పక్క పార్టీలో కూడా ఉన్నారు. నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నా. అధిష్టానం మంత్రివర్గ విస్తరణ నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. అలాగే నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగానే పని చేస్తూనే ఉంటా. నేను నిజంగానే ఏదైనా రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే డెఫినెట్గా మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. కానీ నాపై కుట్రలు చేస్తున్నారన్న రకంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో రాజగోపాల్ రెడ్డిపై పార్టీ లోపల, ఆ తర్వాత ఇతర పార్టీలో కుట్రలు చేస్తోంది ఎవరు? ఆయన మాటలకు ఉద్దేశం ఏంటి? ఎలా చూడాలి? ఆయనపై కుట్రలు పాలన ఆలోచన ఎవరికి వచ్చింది అనుకోవాలి? రాజగోపాల్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. మునుగోడు అభివృద్ధి తప్ప ప్రస్తుతం నా ముందు వేరే ఆలోచన లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. సాధారణంగా ఎవ్రీ టైం రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి లింక్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు, ఇక్కడ కొంతమంది కుట్ర చేస్తా ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా ఆ మాట మాట్లాడకుండా నేను పార్టీ మారుతున్నానంటూ
సొంత పార్టీ వాళ్ళు బయట పార్టీ వాళ్ళు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రజలు ఈ దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు, ఇట్లాంటిది అనే నిర్ణయం ఉంటే స్వయంగా నేనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా నోటి ద్వారా నేనే బహిరంగంగా ఏదైనా ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మరియు ఎమ్మెల్యేను. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం ఇస్తే దానికోసమే పనిచేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే ఈ ప్రస్తుతం చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ పైన 500 కోట్లకు సంబంధించిన ప్రణాళిక రూపుదిద్దబోతా ఉంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో లక్కారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో చెరువులను పరిశీలించి ఈ పూజ నిర్వహించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ సందర్భంగా ఈ కామెంట్ చేశారు. నిన్న అజారుద్దీన్ ని మంత్రి పదవి వరించింది, ఆయన కేబినెట్ లోకి వెళ్లనున్నాడు చర్చ జరిగిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గురించి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని టీమ్స్ వ్యతిరేకంగా ఆయన గురించి ప్రచారం చేస్తా ఉన్నాయి. పార్టీ మారబోతున్నారు రాజగోపాల్ రెడ్డి అంటూ. అజారుద్దీన్ కి మంత్రి అవకాశం దొరికితే రాజగోపాల్ రెడ్డికి ఎందుకు రాదు గెలిచినటువంటి వారికి అనేటువంటిది. సో అందులో ఆయన పార్టీ మారబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్పష్టంగా నా పైన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట పార్టీ వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. దీని ఎవరు నమ్మొద్దు. రాజకీయంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే నేను తీసుకోగలుగుతాను. రాజకీయంగా నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోగలిగేటువంటి వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళు ఇలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నేనే మీడియా ద్వారా ఏ విషయాన్ని చెప్తాను. ప్రస్తుతం నేను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అనేటువంటి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి వీడియో వైరల్ అవుతా ఉంది. రైట్. అంటే మధు, కుట్రలు పన్నుతున్నారనే పదాన్ని ఉపయోగించారన్నా. మా పార్టీలో ఉన్నారు, పక్క పార్టీలో కూడా ఉన్నారు. సో పక్క పార్టీలో కూడా డెఫినెట్ గా అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి నిజంగానే పైన ఎవరైనా ప్రచారం చేసినా దుష్ప్రచారానికి పాల్పడ్డా కూడా డెఫినెట్ గా వాళ్ళకు రాజకీయంగా పాజిటివ్ అవుతుందేమో రకంగా వాళ్ళు ఆలోచించి చేశారేమో. కానీ సొంత పార్టీలోనే కుట్రలు పన్నుతున్నారనే మాటని రాజగోపాల్ రెడ్డి వాడిన నేపథ్యంలో సో సొంత పార్టీలో ఎవరికి అవసరం ఉంది, ఆయన దృష్టిలో ఎవరున్నారు, ఎవరికి ఈ కుట్రలు పన్నే ఉద్దేశం ఉంది? గతంలో కొన్ని సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా జానారెడ్డిని టార్గెట్ చేసినటువంటి సందర్భం మనం స్టార్టింగ్ లో చూసాం. జానారెడ్డి ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రులా తయారయ్యాడంటూ స్టేట్మెంట్ చేశారు. దానికి రీజన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ఉంటుంది జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో. దాన్ని కట్టడి చేయడానికి జానారెడ్డికి సంబంధించిన ఇద్దరి కొడుకులను ఒకళ్ళని ఎంపీ ఒకళ్ళని ఎమ్మెల్యేని చేశారు. సో ఆయన ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారాడనేటువంటి స్టేట్మెంట్ గతంలో ఓపెన్ గానే చేస్తారు. అది వీడియో రూపంలో ఉంది, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇంకా కొన్ని సందర్భాల్లో నాకు మాట ఇచ్చినా నిలుపుకోలేకపోయింది అధిష్టానం అన్నారు. తర్వాత కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించి సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కుట్ర చేస్తున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కుట్ర చేస్తా ఉన్నారు, నా మీద పార్టీ మారుతున్నానంటూ. ఇది దుష్ప్రచారం. నేనే మీడియా సమావేశం పెడతా, నేనే చెప్తా ఏదన్నా, అప్పటిదాకా ఎవరు నమ్మొద్దు అనేటువంటిది క్యాడర్ కి జనాలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అలా ముందు మునుగోడు అభివృద్ధి తప్ప వేరే విషయం లేదు. మునుగోడు పైనే నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాననేటువంటి స్టేట్మెంట్ చేశాను. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా నాపై కుట్రలు పన్నుతున్నారు అనేటువంటి మాటని రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. పార్టీ లోపల వేరే పార్టీలో కూడా నాపై కుట్రలు జరుగుతున్నాయి, నాపై తప్పుడు కథనాలు వస్తున్నాయి, నాపై తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా డెఫినెట్గా మీ ముందుకు వచ్చి చెప్తానని చెప్పి మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. నిన్న మంత్రివర్గంలోకి అజారుద్దీన్కి చోటు లభిస్తూ నిర్ణయం తీసుకుంది, చోటు కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం నేను కట్టుబడి ఉంటాను అనేటువంటి మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి గతంలో అధిష్టానం నాకు ప్రామిస్ చేసిన మాటని తప్పిందనే రకం కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సో గతంలో ఆయన అనేక సందర్భాల్లో ట్వీట్లు చూసాం, అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం చూసాం. మునుగోడు వేదికగా చాలా సందర్భాల్లో కూడా అవసరమైతే నేను మునుగోడు కోసం గతంలో రాజీనామా చేశాను, మళ్ళీ కూడా నేను ప్రజలకు అభివృద్ధి జరుగుతుందంటే డెఫినెట్గా దేనికైనా సిద్ధంగా ఉన్నాను అనే రకంగా మాట్లాడుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగులు ఆయన కలిశారు. చాలా సందర్భాల్లో మీడియాకు సంబంధించి కూడా కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి దాన్ని నిరసిస్తూ కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ కూడా మళ్ళీ వెళ్ళి రాజగోపాల్ రెడ్డి కలిస్తే రాజగోపాల్ రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు. 10 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రిగా మీరు అవకాశం ఇస్తే నేనే కొనసాగుతానని చెప్పి ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడితే, పాలమూరులో ఆయన మాట్లాడితే, అదే వేదిక పైన పాలమూరు గడ్డ పైన నేను పాలమూరు బిడ్డే ఉంటాడు అని చెప్పడంలో తప్పేం లేదు, కానీ నేనే ఉంటాను రకంగా మాట్లాడడానికి కూడా రాజగోపాల్ రెడ్డి విభేదించారు. రాజగోపాల్ రెడ్డి వరుసగా రేవంత్ రెడ్డిని సైతం టార్గెట్ చేస్తూ ఎక్కుపెట్టే విధంగా ట్వీట్లు కూడా చేయడం మనం చూసాం. ఇప్పుడు ఆయన నేను ఎటువంటి నిర్ణయానికైనా అధిష్టాన నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నాను,
అక్కడ మంత్రివర్గ విస్తరణ అనేది జనరల్గా జరిగేటువంటి పరిణామం. సో అధిష్టాన నిర్ణయం తీసుకుంది, నేను దానికి కట్టుబడి ఉంటాను, క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను ఎమ్మెల్యేగా అంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. సో రాజగోపాల్ రెడ్డి డెఫినెట్ గతంలో కూడా అనేక సందర్భాల్లో నాకు మంత్రి పదవి కావాలని ఆశించిన మాట వాస్తవం. సో మీ అభిప్రాయం ఏంటి? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని మీరు కూడా అనుకుంటున్నారా? సో నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రూమర్స్ పన్నున్న చెట్టుకే రాలేస్తారన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు, తప్పుడు వార్తలు, రూమర్స్ క్రియేట్ చేస్తుండ్రు. నిజంగా నేను ఏదన్నా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తా తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ ని, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఏమేనా అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బై తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.